అనుమానాలు ఉన్నాయి. అండ్ వర్షిని కూడా మీతో ఉన్నప్పుడు కూడా అదే చెప్పింది, విష్ణు సరైన వాడు కాదు, మంచివాడు కాదు, తన చూపు కావచ్చు లేకపోతే తను వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్ గా ఉండదు అని ఆ అమ్మాయి కూడా మీతో ఉన్నప్పుడు చెప్తూ ఉంది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా అమ్మాయిని మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ ఇంకా ఇంటికి చేర్చలేదు, ఏమంటారమ్మా మరి? అమ్మా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. అఘోరమ్మ నుండి కాపాడినమని ఎవరైతే అన్నారో, ఇప్పుడు నా నుండి కాదు, నేను వాళ్ళ అన్న వచ్చిండని వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారని ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కూడా అన్న తర్వాత గుజరాత్ నుండి నేను పంపించడం జరిగింది. వెళ్ళిపోగా కూడా వెళ్ళిపో అమ్మ, నీ ఇష్టం ఉంటే రావచ్చు వెళ్ళొచ్చు అని నేను చెప్పడం జరిగింది. అదే అడ్డుకునేది ఉంటే అక్కడనే, నేను ఏమైనా దురుద్దేశం ఉంటే నేను అక్కడనే అడ్డుకొని వాళ్ళని అక్కడనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి నేను పంపించా. కానీ పంపించే క్రమంలో డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళలేక ఎక్కడెక్కడో తిరుగుతూ నిన్న చేరుకున్న వాళ్ళు విజయవాడ నుండి మంగళగిరి వెళ్ళడానికి 10 నిమిషాలు తోవ. ఇప్పటి వరకు ఎందుకు చేరుకోలేకపోయారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఎలాంటి ఎలాంటి ఏమైనా తప్పుడు ప్రచారం చేయబోతున్నారా? లేకుంటే ఆ అమ్మాయిని ఇంకేమైనా చేసిండా? అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ ఏంది అతనికి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? అతని గుప్పట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? పాపం బీద కుటుంబము, తినడానికి బయటకు వస్తే తిండి కూడా లేదని ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు అదంతా ఆసరాగా తీసుకొని ఈ అమ్మాయి మీద ఏమైనా కన్నేసిండా? లేకుంటే ఏం వ్యవహరిస్తుండు? అమ్మాయిని కొట్టడానికి హక్కు ఎవరిచ్చారు? అమ్మాయి అంత గట్టిగా చెప్తుంది, నన్ను కొడుతుండు, నన్ను పీరియడ్ టైంలో కొట్టిండు, ఎన్నోసార్లు కొట్టిండు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది కొట్టిండు అని. ఆ హక్కు ఎవరిచ్చారు? నా నుండి కాపాడడం కాదు, ఆ అమ్మాయిని ఆ విష్ణు నుండి కాపాడండి, ఆ దుర్మార్గుడి నుండి కాపాడండి. కాదమ్మా అఘోర్యమ్మ, అయితే వర్షిని మీకు ఎప్పుడైనా చెప్పిందా ఇలాగ విష్ణుకి అసలు ఎప్పటి నుంచి తిరిగి వీళ్ళ కుటుంబంతో పరిచయం ఉంది, అసలు తను అన్న అని కూడా చెప్తూ ఉంది కదా? ఇవి విష్ణు అన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళకి అన్న అవుతాడు? అంటే ఫ్యామిలీ ఫ్రెండా, లేకపోతే కజినా, లేకపోతే దూరపు చుట్టాలా, ఏంటన్న విషయాలు మీతో ఏమైనా షేర్ చేసుకుందా? అమ్మా నాతో షేర్ చేసుకునే చాలా నేను బయట చెప్పలేను. అతను అతను ఎలా ప్రవర్తిస్తాడు ఏంటిది అనేది నేను చెప్పలేను. పాపం ఆడపిల్ల కదా, ఆడపిల్ల చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చదువుకు నేనే కదా కాలేజ్ ఫీజు కట్టింది. దురుద్దేశం ఉంటే కాలేజ్ ఫీజు ఎందుకు కడతాను? ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలనే కట్టింది. కానీ వీడు వ్యవహారాలు, ఈమెను చదివిపిస్తున్నా అన్నాడు కదా 2 ఇయర్స్, ఎక్కడ ఆ ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తాడు ఆడపిల్లని. ఎందుకు తీసుకెళ్ళాలి? ఆమెకు జీవితం లేదా? అదే ఆ మంగళగిరిలో ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు. మరి అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే అటు విష్ణుతో పాటు హర్ష కూడా ఉన్నాడు కదా, తన సొంత అన్న కూడా ఉన్నారు కదా. మరి ఎలా చూడొచ్చు? ఒకవేళ విష్ణు ఏదైనా దురుద్దేశంతో ఉన్నా హర్ష కాపాడే ప్రయత్నం చేస్తాడేమో కదా వర్షిణిని. అమ్మా నేను ఇదే చెప్తున్నా అమ్మా, ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ వాళ్ళే వెళ్ళారు, వాళ్ళ అమ్మ ఒకటి చెప్తుంది, వాళ్ళ నాన్న ఒకటి చెప్తారు, అవునా? ఎక్కడ కూడా పొంతన ఉండదు, వాళ్ళకేమీ తెలియదు పాపం. కానీ ఇక్కడ విష్ణు హర్షని మ్యానిపులేట్ చేసి హర్షని గుప్పెట్లో పెట్టుకొని ఇదంతా ఆడిస్తుండు. ఇప్పుడు ప్రెసెంట్ వర్షిని వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు విష్ణు పైనే అనుమానంగా ఉంది, అమ్మాయిని ఇప్పటి వరకు ఇంటికి తీసుకురాలేదు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి విష్ణుకి యాంటీగానే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ మీతో ఏమైనా మాట్లాడారా ఈ గ్యాప్ లోని ఈ విధంగా జరిగింది అని చెప్పి ఏమైనా చెప్పారా మీకు? నేను మాట్లాడాను కూడా. వాళ్ళ పిల్లని వాళ్ళ దగ్గరికి సురక్షితంగా పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. ఆడబిడ్డ ఆ కూతురు నమ్మి వచ్చింది, నేను నా దగ్గర ఉన్నన్ని రోజులు సురక్షితంగా చూసుకున్నాను, సురక్షితంగా వెళ్ళింది. ఇంకా ఆమె భవిష్యత్తు మరి మీకు ఇప్పుడు ఏమైనా అనుమానం ఏమైనా ఉందా? అసలు ఈ విష్ణు ఏం చేసి ఉంటాడు, ఏంటి అమ్మాయిని ఎందుకు ఇలా బయట తిప్పుతూ ఉన్నాడు అని చెప్పి మీ వరకు మీరు ఏమైనా? ఈ అనుమానం నాకే కాదు, నాకు కొందరు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, నా భక్తులు ఇటీటే తిరుగుతున్నారు తప్ప అసలు ఇంటికి వెళ్ళట్లేదని ఫోన్ చేశారు. ఎక్కడ చూసారంట భక్తులు? అంటే తిప్పుతున్నాడు అమ్మాయిని అని చెప్పారు కదా, ఎక్కడ చూసారంట? అంటే ప్రెసెంట్ విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత చూసారా, లేకపోతే విజయవాడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడా? ఎవరికి తెలియదు.
కదమ్మా ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు విజయవాడలోనే ఉన్నారంటున్నా మరి. అదే అదే నాకు నాకు ఇంకా ఇంకా సమాచారం రాలే. అక్కడ దిగిన తర్వాత నాకు సమాచారం వచ్చింది. ఉమ్. అంటే అది ఎక్కడ ఏమైనా ఓకే హోటల్లో పెట్టడం కానీ, అదే హోటల్లో అమ్మా ఏమైనా పెట్టాడా? హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ఇల్లు ఉన్నది. పోలీసులకు ఫస్ట్ అప్పచెప్పాలి కదా. పోలీసుల దగ్గర అప్పచెప్పి పోలీసులకు చెప్పి అప్పుడు ఇంటికి చేరదీయాలి. ఇవన్నీ లేకుండా హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అయితే అమ్మ అంత ప్రెసెంట్ అవసరం ఏమున్నది? అవును, ఇక ఇప్పుడు వర్షిణి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇప్పటివరకు అమ్మాయి రాలేదు కదా, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయి అని చెప్పి. ఒకసారి వాళ్ళు బయట విందామా ఏమంటున్నారు ఏంటనేది, ఒకసారి వింటారా? కంపల్సరీ కంపల్సరీ అమ్మా, ఇందాం తల్లి. రైట్ రైట్. అయితే వర్షిణి యొక్క పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విష్ణు పైన వాళ్ళకి అనుమానం ఉంది, విష్ణు అమ్మాయిని తప్పుదోవ పట్టించాడు, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నా సరే అవ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ బయట ఒకసారి చూద్దాం. ఉందండి పిల్లల్ని మరి ఇద్దరు మగవాళ్ళ మధ్య సేపుగా ఉందని ఏమనుకుంటాం. ఇప్పుడు ఒక అన్నయ్య సొంత అన్నయ్య, ఒక అన్నయ్య పెంచుకున్న అన్నయ్య. ఆ గదుల్లో ఉండటం పిల్లకాడ అన్కంఫర్టబుల్ ఉండేది కదా. లేడీస్ ఉంటేనే బాగుండేది కదా. ఆ రూముల్లో మరి అన్నల మధ్యనైనా పిల్లకి అన్కంఫర్టబుల్ గా, మరి లేడీస్ కి పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. 100% విష్ణునే తిప్పుతున్నాడని మేము అనుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. శాస్త్రి గారి దగ్గరికి మా ఆయన కాళ్ళు అరిగిపోయేటట్టు పొద్దున సాయంత్రం తిరుగుతానే ఉన్నాడండి. పాప ఇంకా రాలేదు, వస్తున్న పెద్ద అయినా వస్తున్న లొకేషన్ పెడుతున్నారు. ఈ రోజు వస్తామని రేపు వస్తామని ఆయన చెబుతున్నాడండి. ఈ రోజు మేమిద్దరం వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెడతామండి. ఖచ్చితంగా ఇస్తామండి. విష్ణు మా పాపను మాకు ఆయన పూచి లేకుండా మాకు అప్పు చెప్పేసేయాలి. ఆయన బాధ్యత అసలు ఏం అవసరం లేదు మాకు. మా ఆయన అసలు అన్నం తింటలేదండి. మా ఆయన ఇందరు పడిపోతే మాకు భయం వేసిందండి. 108 ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. మా ఆయన మా పిల్లలు లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే అన్నం తినలేకపోతున్నానని ఆయన చాలా నీరసపడిపోతున్నాడు. అందువల్ల నేను విష్ణు మీద కంప్లైంట్ పెడతాను అని మా ఆయన అంటున్నాడండి. నాకు కూడా ఆ అబ్బాయి పద్ధతి నచ్చలేదండి. మా పిల్లలు మాకు అప్పు చెప్పేయకుండా అన్నాలు ఉంచుకుని నాటకాలు వేయటం అట్లా రప్పికుండా ఉండటం మాకు కూడా బాధగా ఉందండి. అదే తల్లిదండ్రులు అన్న ప్రేమ మాకు ఎట్లా ఉండేది. 20 రోజులు కనపడం పిల్ల వస్తుందని సంతోషంలో మేము ఉండి వస్తే అద్దుకుందాం, మా చుట్టాలందరూ వచ్చి చూసుకుందాం అన్నారు. మేము ఆల్రెడీ వాళ్ళ ప్రయాణాలు అయ్యి ఆగిపోను, ఫోన్లు చెయ్య మాకు ఎందుకు ఒకళ్ళ చేతిలో మన పిల్ల మన తీసుకొచ్చేసేయమని మా తోడుకోళ్ళు మా బావలు నాకు పనికి ఎప్పుడు వెళ్ళనివ్వరు నా ఆడవాళ్ళని. రైట్ అమ్మా, విన్నారు కదా వాళ్ళ తల్లి ఇంతకు ముందు మీరు అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు, తన మీద మాకు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అనుమానాలు ఉన్నాయని చెప్పిన ఆవిడ ఇప్పుడు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది కదా. విన్నారు కదా, ఏమంటారు దీనికి? అదే అమ్మా, వాళ్ళకి తెలిసి వచ్చింది కదా ఎవరు రక్షించారు ఎవరు రక్షించలేదని వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు గేములు ఆడించిండు. ఇప్పటికైనా ప్రజలకు గాని మన మీడియా వాళ్ళకి గాని అర్థం కావాలి ఏ దురుద్దేశం లేనిది ఇన్ని సంవత్సరాలు నటించాడా. ఇప్పుడు బయటపడుతుంది కదా. ఆ తల్లి నా దగ్గర ఏమేం మాటలు చెప్పింది నా మనస్సాక్షికి తెలుసు, ఆ తల్లికి తెలుసు. ఎన్ని బాధలు వాడి నుండి అనుభవించిందో నాకు తెలుసు. నేను బయటికి చెప్పలేను. ఆడపిల్లకు జీవితం ఉన్నది, చాలా బాగా. మరి మీ గురించి చెడుగా చెప్పారు కదమ్మా ఆ రోజు, మీరే తీసుకెళ్లిపోయారు, విష్ణు చాలా మంచివాడు, విష్ణు మాత్రమే కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకమ్మా చెప్పట్లేదు అసలు విష్ణు ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి? మీరు ఎందుకు మరి బయటికి చెప్పట్లేదు? ఇవాళ అందరూ మీరు తప్పు అనుకున్నారు కదా. నేను అప్పుడు చెప్తే ఎవరు వినే స్టేజ్ లో ఉండరమ్మా. భగవంతుడు ఎప్పుడు గాని ఎవరు తప్పు చేసినా వదలడు. అది వాళ్ళకే తెలిసి వస్తుందని నేను వదిలేసిన. ఎందుకు వదిలేయడం జరిగిందంటే ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, నేను కిడ్నాప్ చేసిన అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, హ్యాపీగా ఉన్నది. మళ్ళీ వాళ్ళ అన్నయ్యలు వస్తే తీసుకెళ్ళనని పంపించాను. అంతవరకే నా దగ్గర ఉన్నంత వరకు నేను ప్రొటెక్షన్ చేసిన. కానీ ఇక్కడ అంతా ఏ